అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. ఈ రోజుల్లో చాలా మందికి ఒక అనుమానం: మేము బాగా పూజలు చేస్తాము, మాకే ఎందుకు ఈ కష్టాలు, మాకే ఈ అనారోగ్యం వచ్చింది అని. అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తు ఉండదు. అయినా కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి. అది వదిలించుకునే దానికే పుట్టాము అని గుర్తు ఉంచుకోవాలి. మన తల్లిదండ్రులు, భాగస్వామి, మన పిల్లలు, పరిసరాలు ఇవన్నీ చూస్తే మనం ఎలాంటి కర్మ చేసుకొని పుట్టి ఉంటామో ఎవ్వరూ చెప్పకుండా అర్థమైపోతుంది. ఎంత కష్టంలో కూడా మళ్ళీ తప్పు చేయకుండా ఉంచమని కోరుకోవాలి ఆ భగవంతుణ్ణి. మళ్ళీ పాపకర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతునికి కృతజ్ఞతతో నమస్కారం చేసుకోవాలి. కష్టాన్ని దాటించే నావలాగా భగవంతుడిని తోడు కోరుకోవాలి. కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు ఎంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు. పుట్టావు భూమిపైన అంటే అది రుణం తీర్చుకోవడానికి. దేవుడైనా సరే కర్మభూమిలో పుట్టి కష్టాలు తప్పించుకోలేదు. కస్- దా దాటలేని కష్టం అంటూ ఏదీ లేదు. మనము పట్టించుకుంటే కష్టం. దాని గురించి ఆలోచించడం మానేసి చెయ్యాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి. అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతాయి. మన అందరం ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటాము. గయ్యాళి భార్య, నువ్వు చేసుకున్న కర్మ. బాధ్యత లేని భర్త, నువ్వు చేసిన పూజ పుణ్యం యొక్క ఫలితం. బిడ్డలు, మీరు చేసిన రుణాలు దానాలకు ఫలితం. తల్లిదండ్రులు, నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం. వృత్తి, వ్యాపార, స్నేహం ఇవన్నీ మీకు ఉన్న భూతదయకు రుణబంధాలు. కనుక నువ్వు ఎవరిని నిందించడానికి అవకాశం లేదు. ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాము, నా కర్మ కొద్దీ దొరికావు అని. అది నిజం. మనం పుణ్యం, పాప కర్మలు మనల్ని బాధించి కర్మ నుండి, ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది. మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది, మన పుణ్యం వీరి రూపంలో ఉంది అని వాళ్ళను భరాయించే శక్తి భగవంతుడిని కోరుకొని నిత్యం నామజపంతో కొత్తగా ఏ పాపం చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవించాలి. చేతనైన సహాయం చెయ్యాలి. ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం చేయకూడదు. ఒకరిని గురించి మంచి చెప్పకపోయినా చెడు ప్రచారం చేయకూడదు. అసూయ, అహంకారం చాలా ప్రమాదం అని మనకు బద్ధ శత్రువులు వాటిని వదిలి వదిలివేయడం మంచిది. ఒకనాడు కుబేరుడుగా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అది వారి గత జన్మ ఉపవాస పుణ్యఫలం. దేనికైనా ఫలితం ఉంటుంది, అది పొందాల్సిందే. అయితే మనము ఏది మూట కట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది చివరకు. ఈ సత్యం, జ్ఞానం ఉంచుకొని జీవితాన్ని కొనసాగించిన వారి బ్రతుకు ధన్యం అవుతుంది. జై గోవింద.